యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లక్కీ ఏదో సరదాగా అన్నాళ్లేమ్మా. నీ కూతురు వెటకారం చేస్తుంది, నువ్వేమో సానుభూతి చూపించు. మొత్తం అన్నీ కలిపి ఒకేసారి అప్పగిస్తా. అయ్యో అంజీ, నీకివ్వడం మర్చిపోయాను. తీసుకో. పర్వాలేదమ్మగారు. అంజీ తీసుకో తీసుకో. చాలా బాగుందమ్మగారు. థ్యాంక్ యూ. సరే సరే, అందరం భోజనం చేద్దాం పదండి. ఇదేంటి నేల మీద భోజనాలు పెట్టారు? ఓ, ఇన్నాళ్ళు పిన్ని అక్కడ నేల మీదే కూర్చొని తింది కదా. ఒకేసారి టేబుల్ మీద పెడితే అలవాటు తప్పి తినలేదేమోనన్నా. అదేం లేదక్క, కొంతమంది ఎక్కువ తక్కువ అని కొండ మీద కూర్చుంటారు కదా, అందరూ సమానమే అని ఇలా సహపంక్తి భోజనాలు పెడుతూ ఉంటారు. బాగా చెప్పేవమ్మా. ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళొచ్చి తినేసి వెళ్లకుండా అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తే అనుబంధాలు ఆప్యాయతలు బలపడతాయి. అలవాటైతే గాని అర్థం కాదు. రండి కూర్చోండి. సరే. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురి. నర్స్, ఇంజెక్షన్. అలాగే డాక్టర్, త్వరగా తీసుకో. త్వరగా ఇవ్వు, త్వరగా త్వరగా. త్వరగా ఇవ్వు. సార్, రిపోర్ట్స్. ఎవని 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 కాపాడండి. హలో 108. ఇక్కడ అది వైదేహి కాదు. వైదేహి అయితే నన్ను గుర్తుపట్టకుండా ఉంటుందా? వాళ్ల ముందే కారు బ్లాస్ట్ అయ్యింది కదా.
చెంచలా పోయిందనుకుని సంబరం చేసుకుని ఉంటుంది గాని నా దగ్గరకు వచ్చి నన్నెందుకు కాపాడాలని చూస్తుంది. ఖచ్చితంగా వైదేహి అయితే కాదు. ఇప్పటి వరకు చస్తే ఏమవుతుందిలే అనుకున్నా. కానీ వైదేహి లాంటి ఇంకో అమ్మాయి ఉందంటే బతకాలి. బతికి ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని దశరథ రామయ్యని సాధించాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? ముందు నేను బతికితే అవన్నీ తెలుసుకోవచ్చు. బతకాలి, నేను బతకాలి. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. బతకాలి, నేను బతకాలి. డాక్టర్, ఇప్పుడు పేషెంట్కి ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది డాక్టర్. అవునా? మినిస్టర్ పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది. ఏం చేసినా కాపాడలేం. ఈవిడ పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉంది డాక్టర్. బ్రతికే అవకాశం ఉంది, కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అది 4 గంటల్లో. అస్సలు సాధ్యం కాదు. కాబట్టి ఇద్దరు బ్రతకరు. బతకాలి, బతకాలి. మేడం ఏమైంది మేడం? బతకాలి మేడం, మేడం నేను నేను చెప్పండి మేడం. మీరు బతకాలి. సారీ మేడం, మిమ్మల్ని కాపాడడం చాలా కష్టం. వదలండి మేడం. మేడం వదలండి, మేడం వదలండి మేడం. వదలండి మేడం. మినిస్టర్ ఎలాగో చస్తాడు కదా, వాడి గుండె తీసి నాకు పెట్టు. అర్థమవుతుందా? డాక్టర్, బతకాలి, 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 నేను బతకాలి. సిస్టర్, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి. ఓకే డాక్టర్. నువ్వు బతకాలి చెంచల. దశరథ రామయ్య పతనం చూసే వరకు నువ్వు బతికే ఉండాలి. నువ్వు బతుకుతావు. నీ పగే నిన్ను బతికిస్తుంది చెంచల. అమ్మా శాంత, ఏమైందమ్మా? నన్ను చంపడానికి వచ్చాడు. చంపడానికి వచ్చాడా? రే అంజీ, చూడరా. అలాగే గారు. ఎవరు? ఎవరో తెలియదన్నయ్య. మొహానికి ముసుగేసుకున్నాడు. కౌసల్య, నీళ్లు తీసుకురా. కేకలేస్తే పారిపోయాడన్నయ్య.
ఎవరికి ఉంటుంది? పోనీ చంచల ఎవరినైనా పంపించింది అనుకుందామంటే మన కళ్ళ ముందే చనిపోయింది కదా. తీసి ఇది వాలి పని కాదు కదా. ఈవిడ కంటపడితే ఏదైనా సమస్య ఉందేమో, అందుకే రావట్లేదేమో. ఇప్పుడు చంపేసి తర్వాత వద్దాం అనుకున్నాడేమో. ఏదేమైనా వాలి మీదికి అనుమానం రాకుండా చెయ్యాలి. చెంచల తప్ప మనకి శత్రువులు ఎవరు లేరు నాన్న. అందులోనూ అత్తయ్యకి శత్రువులైతే ఇంకెవరూ లేరు. చంచల బ్రతికే ఉందేమో. కళ్ళ ముందే కారు పేలి చనిపోయిందంటే ఇంకా బ్రతికే ఉందంటావేంటి? అయితే ఎవడో దొంగ అయ్యుంటాడు. దొంగ అయితే ఏదైనా దొంగిలించడానికి ప్రయత్నించి అమ్మ చూస్తే అప్పుడు దాడి చేసుండేవాడు. కానీ నిద్రపోతున్న అమ్మ మీద నేరుగా దాడి చేశాడంటే ఖచ్చితంగా దొంగ అయితే కాదు. మరి ఎవరై ఉంటారు? అమ్మ ఇంటికి రావడం ఇష్టం లేని వారు. అమ్మ ఇక్కడ ఉండడం వల్ల సమస్య ఉండే వాళ్ళు ఎవరు అయ్యుంటారు మావయ్య. చంచల చావుతో అమ్మకి ప్రమాదం తప్పిందనుకున్నా, కానీ ఇంకా ప్రమాదం పొంచే ఉంది. ఎవరో ఏంటో తెలుసుకోవాలి మావయ్య. తెలుసుకుంటానమ్మా. ఒక్కసారి చెల్లెల్ని దూరం చేసుకుని 20 ఏళ్లు శిక్ష అనుభవించా. మరోసారి ఆ పరిస్థితి రానివ్వను. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. ఒకసారి గురువుగారిని కూడా ఇంటికి పిలిపించి మాట్లాడదాం. మీరందరూ వెళ్ళి పడుకోండి. కూర్చోమ్మా, కూర్చో. ఎవరమ్మా నువ్వు? ఇంత అర్ధరాత్రి పూట రోడ్ల వెంట పరిగెత్తున్నావు? ఏమైంది నీకు? అసలేంటమ్మా నీ సమస్య? ఏం చెప్పమంటావమ్మా? నా భర్తని నేనే చంపానని నా వెంట పడుతున్నారు. చెప్తా నమ్ముతారో లేదో తెలీదు, కానీ చెయ్యని తప్పుకి నేరాన్ని మోస్తూ ఇంకా పరిగెత్తలేను. ఈ భారాన్ని ఇంకా మోయలేను. చూడమ్మా, ఏ ఆడది తన పసుపు కుంకాలని తన చేతులతో తుడిచేసుకోవాలని కోరుకోదు. అలా చేసిందంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేంటో చెప్పమ్మా. కార్తీక్, కార్తీక్.
కార్తీక్ హే కంగారు పడకు మన వైశాలియే కదా, తప్పుగా ఏమనుకోదులే. ఏం చేస్తున్నావు కార్తీక్? ఎవరివిడా? నేరుగా మన బెడ్రూమ్లోకి తీసుకొస్తావా? సిగ్గుందా నీకు? నువ్వు రోజుకొకటితో బయట తిరిగితే తప్పులేదు గాని నేను ఇంట్లో కులిగితే తప్పేంటే? నోర్ముయ్ కార్తీక్, నువ్వు తప్పు చేసి నన్ను తప్పుడు మనిషి అంటావా? ఎన్నాళ్ళు నువ్వేం చేసినా భరించాను, కానీ దీన్ని మాత్రం సహించను. ఇప్పుడే మీ గురించి అత్తయ్యకి చెప్పేస్తాను. ఆహా. మీ అత్తకు కాకపోతే ఊరు మొత్తం చెప్పుకోవే, పావే. ప్రూఫ్ కావాలంటే ఇదిగో ఫోటో తీసుకో. ఫోటో తీసుకో. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? మన విషయం బయటికి తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు కార్తీక్. ఓహో, అదొకటి ఉంది కదా. కార్తీక్, నాకు భయంగా ఉంది కార్తీక్. నీ భార్య ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిందంటే మన గురించి మొత్తం చెప్పేస్తుంది. వెళ్ళకూడదు కార్తీక్, మన గురించి బయటకు తెలియకూడదు. కార్తీక్, మనము పని చేద్దాం. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం కార్తీక్. నీ భార్యని ఇక్కడే చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? నా భార్యని చంపేయడం ఏంటి? నా బంగారాన్ని చంపేయమంటావా? తప్పదు కార్తీక్, నా భర్తకు తెలియకూడదంటే, మనం మళ్ళీ ఇలాగే కలవాలంటే నీ భార్య బతకూడదు. చంపేయ్. ఏయ్, పిచ్చా నీకు? నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్నే చంపమంటావా? నిన్ను బంగారం 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 ఆవేశపడకు, ఆవేశపడకు. పాపం వాళ్ళ ఆయన ఏదో అంటాడని భయపడుతుంది కదా. తన భయంలో కూడా అర్థం ఉంది కదా. చూడు, ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలు తీయకూడదమ్మా, తప్పు. చిన్న విషయం కాదు కార్తీక్, మా ఆయన నన్ను చంపేస్తాడు. కంగారు పడుకో. నీకు కావాల్సింది బంగారం నోరు మూయించడం, అంతే కదా. మూయించేద్దాం. పెద్ద కష్టమేం కాదు. చూడు, మనిద్దరం కలిసినట్టు బంగారం చూసినట్టే ఆవిడ కూడా మరెవరితోనో కలిసిన్నట్టు మనం చూస్తే ఒక ఫోటో తీస్తే నోరు విప్పదు కదా.